ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుని యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరికీ కలుగును గాక. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య గ్రంథంలో కీర్తనాకారుడు దావీదు 133వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని. మరి నేటి దినాల్లో క్రైస్తవ సమాజాన్ని చూసినప్పుడు ఐక్యత అనేది మనకి కనబడదు. మరి మన యొక్క పితరుడేంటి యాకోబు యొక్క కుమారులను మనం చూస్తాం. ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తే, మరి అక్కడ యాకోబు యొక్క కుటుంబంలో దేవుడు అతన్ని ప్రేమించి అతనికి 12 మంది కుమారులను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 12 మంది కుమారులు కూడా ఐక్యతగా ప్రేమగా ఉండాలి. అయితే తన తండ్రి అయినటువంటి యాకోబు తన యొక్క చిన్న భార్య అయినటువంటి రాహేలు యొక్క ప్రథమ పుత్రుడు యోసేపును అతి ప్రేమగా మరి చూసినందువల్ల తమ సోదరులు ఆ బిడ్డ మీద అసూయపడినట్లుగా మనం చూస్తాం. అన్నదమ్ములలో అసూయ అనేది కనబడకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కానీ వారిలో అసూయ కనబడుతూ ఉంది. 37వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూసినప్పుడు, వారు తమ తమ్ముడైనటువంటి ఆ యోసేపు మీద అసూయపడిరి. మరి మొదటి తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం చూసినప్పుడు, అసూయలు, దూషణలు, కలహములు, వాగ్వాదములు, దురభిమానములు ఉండకూడదు అని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, అయితే నేటి దినాల్లో ఇవే ఎక్కువగా క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉన్నది. ఇశ్రాయేలైన వారు దేవుని యొక్క ఏర్పాటు జనాంగము. మరి అయినప్పటికీ కూడా వారిలో ఏమున్నాయంట, అసూయలు ఉన్నాయంట. మరియు వారి తమ్ముడైన యోసేపు మీద పగపట్టిరి అనే విషయం కూడా మనం చూస్తాం. కాబట్టి 37:28లో మనం చూస్తే, అన్నలు యోసేపును ఇష్మాయేలీయులైన వారికి అమ్మి వేసుకున్నారు. ఎంతకు అమ్మి వేసుకున్నారు? 20 తులముల వెండికి యోసేపును ఇష్మాయేలీయులైన వారికి అమ్మి వేసుకున్నారు. మరి మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు చెప్తారు, దురభిమాన పాపంలో నుండి తమ రక్షకుడైన యేసు ప్రభువుని వారు అమ్మి వేసుకున్నారు అనే మాట మనం చూస్తాం. మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా తన శిష్యుల్లో ఒకడంటి యోధ ప్రభువును అమ్మి వేసుకున్నాడు. ఇస్కరియోతు యోధ అనువాడు ఎంత కమ్మి వేసుకున్నాడు? 30 వెండి నాణేలకు. అలా ఇహలోక సంబంధమైన ధనము తమకు ఎక్కువ అని మరి నేటి దినంలో క్రైస్తవ సమాజంలో మరి దేవుణ్ణి ఎరిగిన వారు అయ్యుండి కూడా వారు ధన వ్యామోహాల్లో పడిపోతూ ఉన్నారు. తమ సొంత రక్షకుని సైతం అమ్మి వేసుకోవడానికి వారు వెనుతీయలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం తెలియచేసినట్లుగా ఆ సత్య స్వరూపుడని యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మి వేసుకొని అసత్యపరులుగా మార్చబడ్డారు. ఇలా ఉంటే మనలో ఐక్యత ఎక్కడుంది? ఎవరికి వారమే. అది దేవునికి ఇష్టం కాదు. మనకు తెలుసు దేవుడు మన యందు ఏది ఇష్టపడుతున్నాడు? సత్యమును, ఐక్యతను, ప్రేమను ఇష్టపడతా ఉన్నాడు. మనమైతే అలాగూ మన ప్రభు ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం తగిన వారంగా ఉండలేకపోతా ఉన్నాం. చూడండి, ఒకరోజు ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయంలో మరి భక్తుడంటే యాకోబు తన యొక్క జీవిత చరిత్రలో మనం చూస్తే, యోసేపు తన అన్నదమ్ములైనంటి మరి సోదరుల ద్వారా అమ్మి వేయబడి ఫిలిష్తీయులకు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయాడు. అయితే ఐగుప్తు దేశాన్ని దేవుడు యోసేపును బట్టి బహుగా ఆశీర్వదించాడు. అలాగే అమ్మివేయబడిన యోసేపును బట్టి ఆ దేశాన్ని ఆశ్రయించడమే కాక ఆ దేశపు వారికి అతని గొప్ప అధిపతిగా, రాజంతటి వానిగా యోసేపును దేవుడు అభిషేకించి ఆ ప్రజలందరికీ ఏలిగ్గా ఉంచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఐగుప్తు దేశంలో ఏముందంట? సమృద్ధి అంటే ఆహారం ఉందంట. మరి సోదరుని అమ్మి వేసుకుని అన్నలు కనాను దేశంలోనే ఉన్నప్పటికీ, కనానుకు ఒక మంచి పేరు చూడండి, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము అని. మరి అది మన పితరులకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దేశము. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు అనగా ఇశ్రాయేలు ఇంటి వారు కనాను దేశంలోనే నివాసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు
యోసేపు అయితే ఐగుప్తు దేశంలో ఉన్నాడు, కానీ దేవుడు ఐగుప్తు దేశాన్ని సమృద్ధి గల ఆహారం గల దేశంగా ఆశీర్వదించాడంట. తనను ద్వేషించి తన మీద పగపట్టి తనను అన్యునికి అమ్మి వేసుకొని అన్యుని వలె తనను భావించడానికి తన అన్నలైన వారు ఆశీర్వదింపబడిన దేశంలోనే ఉన్నారు, ఏర్పాటు దేశంలోనే ఉన్నారు. ఇశ్రాయేలు వారికి దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనే ఉన్నాడు, కానీ ఆ దేశంలో కరువు భారముగా ఉండెను అనే మాట మనం చూస్తాం. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందువలన ఆ యొక్క ఆకలి సమయమందు, కరువు సమయమందు మరి తమ తండ్రి అయినటువంటి యాకోబు వారి యొక్క కుమారులతో అంటా ఉన్నాడు, మీరెందుకు ఒకరి ముఖములను ఒకరు చూచుకొంచు ఉన్నారు? ఐగుప్తు దేశములో ఆహారము సమృద్ధిగా ఉన్నదని నేను విన్నాను. మనము చావక మునుపు మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆహారము కొనుడి అంటా ఉన్నాడు. ప్రియులారా, మరి మనము దేనిని ద్వేషించాము, దేనిని మన ఎదురుండి త్రోసివేసామో, దేనిని మనం అన్యునిగా ఎంచుకున్నామో అందులోనికే మరలా వెళ్ళి ఆ చోటు నుండే ఆహారం కొనుక్కొనవలసిన పరిస్థితిని దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. కనుక ఐక్యత చెడిపోయిన ఎడల మనలో ఏమి లేదు, సమృద్ధి జీవము కోల్పోయే వారంగా ఉంటాం. మేలు అనేది లేదు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ మేలు. కాబట్టి యోసేపులో ఏ విధమైన మరి ద్వేషభావము లేదు, తన అన్నల మీద ఏమాత్రం పగ లేదు. అతడు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమలో అతనిలో ఉన్నందువలన అతడున్న ప్రదేశాన్ని దేవుడు ఆశీర్వదించి ఆహారాన్ని సమృద్ధిగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే తనను పరదేశవాసులకు అమ్మి వేసుకుని పరునుగా ఎంచుకున్నారో వారినే మరలా అక్కడికి చేరుస్తూ ఉన్నాడు. సుమా, మరి చూడండి, ఇది ఏ సంబంధమైన ఆహార పదార్థం గూర్చిన సంగతి. శరీర రీతిగా ఆకలి కొన్న వారమైన మనము ఈ చోట ఆహారం లేదు అంటే వేరు చోటకు వెళ్ళి ఆహారం మనం సంపాదించుకోవడానికి వీలవుతా ఉంది. అదే పరలోక సంబంధమైన జీవం అనుకోనండి, మరి రాబోయే దినాల్లో వాక్యం కరువైపోద్ది అని వాక్యం చెప్తా ఉంది, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. వాక్యం కరువైపోతే మనం ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని కొనుక్కోగలము? ఎవరి యొద్ద కొనుక్కోగలము? చూడండి, యోసేపు ఐగుప్తులో రాజు తరువాత రాజంతటి వాడుగా మరి ఐగుప్తు దేశానికి ప్రభువుగా ఉన్నాడు. ఆ దేశవాసులను సమృద్ధికరమైన ఆహారం సమకూర్చాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఆహారం కొదువుగా ఉందో ఆ ప్రదేశాల వారు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆహారం కొనుక్కోవడానికి వీలు కలుగుతూ ఉంది. మరి మనం ఎక్కడికి వెళ్ళగలము? చూడండి, యోసేపు వారిని గుర్తుపట్టాడంట ఆహారం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు. కానీ వారికి అన్నలైన వారికి అతడు అన్యునిగా కనబడ్డాడంట. తన సోదరులే తన యొద్దకు ఆహారం కొనడానికి వచ్చారని తెలుసు, వీరు తన సహోదరులే అని తెలుసు. కానీ యోసేపు వారిని గుర్తుపట్టాడు, కానీ యోసేపు అన్నలు గుర్తుపట్టలేకపోయారు. మాసిన గడ్డాలు, మరి చాలా దినాల నుండి ప్రయాణం చేసి అలసిపోయిన స్థితి, అలా బక్క చిక్కిన స్థితి. వారి అన్నలను యోసేపు గుర్తుపట్టగలిగాడు. యోసేపు అయితే మహారాజు, ఇప్పుడు హుందాతనము, రాజకిరీటము, మరి రాజాసనము, అతని యొక్క చేతి కింద అనేక నౌకరులు ఉన్నారు. కాబట్టి అతని వైఖరంతా వేరు, భాష వేరు, అతని యొక్క రూపలావణ్యాలు వేరు. కాబట్టి వారి అన్నలు గుర్తుపట్టలేకపోయారు. కాబట్టి యోసేపు వారి మీద కఠినంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు కఠినంగా మాట్లాడాడు? ఒకవేళ అతడు వారి మీద దేశముంచా, కోపముంచా గుర్తుపెట్టాడు కాబట్టి పగ తీర్చుకోవాలనా అంటే అలా ఎంత మాత్రమో కాదు. ప్రియులారా, ఇది దేవుని యొక్క భావన అని మనం గుర్తించాలి. దేవాతి దేవుడు మనందరినీ ఐక్యతగా ఉండాలని, ప్రేమగా ఉండాలని, ఒక్కరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి అది వీరిలో కనబడటం లేదు. కాబట్టి యోసేపు వారితో కఠినంగా మాట్లాడవలసి వచ్చింది. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరెవరు? మా దేశాన్ని మీరు వేగు చూడడానికి వచ్చారు కాబట్టి మీరు వేగులవారు అంటా ఉన్నాడంట. మరి నిజమే కదా, వారు ఎంతో దూర తీరాల నుంచి రాగా ఆయనకు ఎలా అనిపిస్తున్నారు? నిజంగా ఆహారం కొనడానికి వచ్చారా, లేకపోతే వేగు చూడటానికి వచ్చారు? ఎందుకు అనవలసి వచ్చింది? ఒకానొకప్పుడు తన తమ్ముడు తమ యొక్క యోగక్షేమాలు చూడడానికి వస్తే అతను పట్టి బంధించి గుంటలోనికి త్రోసి మరి ఫిలిష్తీయులకు అమ్మి వేసుకొని తనను
తన ఎడల కఠినంగా ప్రవర్తించారు, జాలి చూపలేకపోయారు. కాబట్టి ఆ వైఖరిని వీరి ఎడల కనుపరిస్తే వీరి భావన ఏమవుతుందో, ఇలా నా యొక్క హృదయంలో నుండి వ్యాకులాలు తొలగించుకోవడానికి, అలా వారిలో పశ్చాత్తాపం అనేది కలగజేయడానికి నేను ఇలా ప్రవర్తించాలి. మన దేవుడైన యెహోవా కూడా అలా కఠినంగా ప్రవర్తించేవాడై ఉన్నాడు ప్రియులారా. చూడండి, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 12వ వచనంలో ప్రభువు చెప్తారు, సిద్ధపడిన 10 మంది కన్యకులు పరలోక రూప లావణ్యమని చెప్తూ కూడా అందులో 5గురు బుద్ధిహీనులుగా ఉన్నారని, బుద్ధి లేని వారుగా ఉన్నారని, తైలాన్ని వారు వృధా చేసుకున్నారని, తైలాన్ని వృద్ధిపరచుకోలేకపోయారని, మీరెవరో నేను ఎరుగను, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి తైలము కొనుక్కొనండి అని చెప్పిన ప్రభు వారు కొనబోచుండగా రావడం జరిగింది. సిద్ధపడిన వారు తనతో ఎత్తబడ్డారు. తర్వాత వచ్చి ప్రభు అంటే మీరెవరో నేను ఎరుగను అంటావన్నాడు ప్రియులారా. అదే భావన ఇక్కడ కనబడతా ఉన్నది. వారు అంటారు, లేదు ప్రభువా, ఏమంటున్నారు తన సోదరుని, లేదు ప్రభువా అంటా ఉన్నారు. ప్రభు 10వ వచనం నుంచి మనం చూస్తే, లేదు ప్రభువా, మేమందరము నీ దాసులమైన ఒక్క మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ వేగుల వారము కాము, మేము 12 మంది సహోదరులము, కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అంటా ఉన్నారు. మరి సత్యమే చెప్పారా? ఒకడు లేడు అనే మాట సత్యమే కానీ అతడు ఏమయ్యాడో అనే విషయాన్ని మాత్రం వారు చెప్పలేకపోతా ఉన్నారు. కాబట్టి మరి కఠినంగా రాజు మాట్లాడాడంటే ఊరకు మాట్లాడా? మేము 12 మందిలో ఒక్క మనుషుని కుమారులం అని చెప్తా ఉన్నారు. ఒక్క మనుషుల కుమారులం అన్న మాట సబబే, అలా 12 మంది అన్న మాట సబబే, ఒకడు తండ్రి యొద్ద ఉన్నాడు అన్న మాట సబబే. కానీ ఒకటి మాత్రం నేరంగా ఉంది. ఏంటి అంటే, ఒకడు లేడు, వాడెక్కడికి పోయాడో, ఏమైపోయాడో, ఎక్కడున్నాడో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని బట్టి కూడా రాజు వారిని మరీ ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు వారితో. చూడండి, వారు భాషలో ఒకటిగానే ఉన్నారు, చెప్పడానికి సంఖ్యలో ఐక్యతే కనపరుస్తూ ఉన్నారు. మేము ఒక్క తండ్రి కుమారులము, మేము 12 మందిని ఐక్యత వాక్కులో కనబడతా ఉంది. కానీ వారి సంఖ్యలో ఆ యొక్క సమూలత్వము కనబడడం లేదు. మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? మీరు వేగుల వారని నేను చెప్పిన మాట నిజమే. ఎందుకు? మీరు 12 మంది అన్నారు, కానీ 10 మందే కనబడుతున్నారు. ఒకడు లేడు అంటున్నారు, వాడు ఏమయ్యాడో జాడ తెలీదు. ఒకడు తండ్రి యొద్ద ఉన్నాడు, అవునో కాదో నాకు తెలీదు. కాబట్టి దీనివలన మీ నిజము తెలియబడును. దీనివలన మీరు నిజముగా సరే ఆ లేడు అన్నవాని పక్కన పెడితే, మీ తండ్రి యొద్ద ఉన్నవాడు మీ తమ్ముడు, అతడు కూడా నా యొద్దకు మీరు తీసుకొని వచ్చి చూపిస్తే నిజంగా మీరు ఒక్క మనుషుని కుమారులని నేను నమ్ముతాను. దీని వలన మీ నిజము తెలియబడును. మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే కానీ మీరు ఎక్కడి నుండి వెళ్ళకూడదు. చూడండి, ఆ తమ్ముడు వచ్చే వరకు మీరు ఏం చేయకూడదు, ఇక్కడ నుండి వెళ్ళకూడదు. అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో తెలియబడిన అంటున్నారు. మీరు చెప్పిన మాట నిజమో కాదు, దీని వలన తెలియను అంటారు. చూడండి, యేసు ప్రభువారు కూడా లూకా సువార్తలో 12వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట చెప్తారు. ప్రభువు ఒక మాట చెప్పుచున్నాడు, దీన్ని చూడండి, నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావు. ఏం చెల్లించాలంట? కడపటి కాసు. ఇప్పుడు కడపటి కాసు బెన్యామీను. ఈ కడపటి కాసు వీరు చెల్లించే వరకు ఎక్కడ ఉండాలంటారు? వీరు ఐగుప్తు దేశంలో చెరసాలలో వేయబడ్డారు. సుమా 3 దినాలు వారు చెరసాలలో ఉంచి యోసేపు అంటున్నాడు, ఇదిగో మీలో ఒకడు ఇక్కడ ఉండండి, నేను దేవునికి భయపడివాడను. ఎవరికి భయపడేవాడంట? నేను దేవునికి భయపడివాడను. కాబట్టి మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయండి. ఏది చేయాలి? ఇదిగో చెరసాలలో ఎవరో ఒకరిని మీరుంచి మిగిలిన వారు వెళ్ళి మీ ఇంటి వారి ఆకలి తీర్చు నిమిత్తంలో ఆహారాన్ని కొనుక్కొని వెళ్ళండి. మీరు చావక బ్రతుకున్నట్లు మీ కనిష్ఠుని మీ తమ్ముడిని ఇక్కడ తీసుకొని వచ్చి మీరు ఒక్క మనుషుని కుమారులని, మీరు నిజంగా యథార్థవంతులని దానివలన మీరు రుజువుపరచుకోనండి. అప్పుడు మీ మాట నిజమో కాదో అది తెలియనగును అని చెప్పి యోసేపు వారందరికీ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్క తండ్రి కుమారులము, మేము 12 మంది మీ సహోదరులము, ఒకడు లేడు అనే మాట నిజమే. కానీ ఆ ఒక్కడు ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? అతని యొక్క మరి ఆ పరిస్థితి ఏంటి? ఎవరైనా అమ్మవేసుకున్నారు? ఎంతకు అమ్మవేసుకున్నారు? మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు 30 వెండి నాణాలకు
ఇస్కరియోతు యోధ అమ్మ వేసుకున్నట్లుగా యాకోబు యొక్క కుమారులు తమ తమ్ముడైన యోసేపును 20 వెండి తులములకు అమ్మి వేసుకున్నాడు ప్రియులారా. ఇలా ఇప్పుడు మనలో ఐక్యత కనబడుతూ ఉందా? ఇలాంటి ఐక్యత లేని స్థితి మనలో ఉంటే మనం ఒక్క తండ్రి బిడ్డలంగా ఉండగలమా? పరలోకపు తండ్రి మనందరినీ ఒక్కరంగా చూడాలనుకుంటున్నాడు. అయితే నేడు దినాల్లో మనము మన తల్లి కుమారులను ఒకరిని ఒకరు అమ్ముకుంటూ, ఒకరినొకరిని చీల్చుకుంటూ, ఒకరినొకరు సమాజాలకు అప్పగించుకుంటూ, ఒకరి మీద ఒకరి నేరాలు నిందలు మోపుకుంటూ దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని చూస్తే ఐక్యత మనలో లేదని అర్థమవుతూ ఉన్నది. ఆ ఐక్యతను మనలో కనపరచడానికి కనిష్ఠుడి బెన్యామీనును కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి మీ మాట సత్యమో కాదో మిమ్మల్ని మీరు రుజువు పరుచుకోనండి, మీరు సత్యవంతులు దీని వలన తెలియనగును, అప్పుడే నేను మిమ్మల్ని నమ్మదును అని యోసేపు ఏం చేస్తున్నాడు? కఠినముగా వారన్నలతో మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా ఇది మనం ఆ చిన్నవానికి చేసిన పాపమే ఈ దినాన మనల్ని ఇలా వెంటాడుతూ ఉంది. నేను ఆ రోజు చెప్తానే ఉన్నాను, ఆ చిన్నవానికి ఏమి చేయవద్దని అని చెప్పి రూబేను వారి యొక్క సోదరులను గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. పశ్చాత్తాపం మనలోనికి వస్తే మనం చేసిన పొరపాట్లు, ఎవరి విషయంలోనైనా మనం ఏదైనా పొరపాటు చేసి దేవునికి దూరస్తులుగా ఉన్నామేమో, దేవునికి సమీపస్తులమే అనుకుని, ఇశ్రాయేలు ఇంటి వారమే అనుకుని, క్రైస్తవులమే అనుకుని, దేవుని ఎరిగిన వారమే అని, వాక్యం అనుసరిస్తున్న వారమని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ మనం ఇంకా అసత్య ప్రమాణాలు ఇలా చేస్తూ ఉన్నామేమో. ఎంత దాయాలనుకున్నా మేము 10 మందిమే అని చెప్పొచ్చు, లేకపోతే మేము 11 మందిమే అని చెప్పొచ్చు. కానీ వారి నోటి మాట మేము 12 మంది కుమారులము లేదా సహోదరులము, మేము ఒక్క తండ్రి కుమారులము. నోటి మాట వచ్చింది కాబట్టి దాన్ని నెరవేర్చి చూపించాలి. కాబట్టి కడపటి కాసు చెల్లించే వరకు అతడు ఎక్కడ ఉండాలి? సరసాల్లో బందీగా ఉండాలి. కాబట్టి దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు ప్రియులారా. ఆ లెక్క ఆ కడపటి కాసు చెల్లించే వరకు కూడా మనల్ని ఎంత మాత్రము జాలిపడ్డు కనికరపడ్డని యోసేపు తీసుకున్న ఈ నిర్ణయంలో మనకు కనబడతా ఉంది. కనుక మనమందరము దేవాదేవుని యొక్క దీవెనలు అందుకొని మరి ఐక్యత కలిగిన వారమై ఉండి ఒక్క సహోదరులుగా ఒక్క తండ్రి యొక్క రక్తంలో పానం చేస్తూ, శరీరంలో పానం చేస్తూ, బాప్తిసంలో పాలిభాగస్థులం అవుతూ మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము అన్యుడి వలె, అన్యస్థ కుటుంబాలకు చేరిన వారం వలె ప్రవర్తించకూడదని ఈ వాక్య వర్తమానమై ఉన్నది. దేవుడు అటు దీవెన చేరువచ్చిన ఆయన పిల్లలమైన మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమార్థమైన కాలంలో మనల్ని వాడుకొని మహిమ మేఘమునకు పెండ్లి కుమార్తె వరుసలో సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ దినాన్న ప్రభా, యోసేపుని బట్టి, యోసేపు అన్నదమ్ములను బట్టి, యాకోబు ఇంటి వారిని బట్టి నాయన కొంత పాట మేము నేర్చుకొని ఐక్యత కలిగి జీవించాలని కీర్తనాకారుడు దావీదు తెలియచేసినట్లుగా అది మనోహరమైనదిగా ఉండాలంటే మేమందరం ఒక్క తండ్రి కుమారులమైనప్పుడు ఒక్కరముగా మిమ్మల్ని వేడాలని, ఒక్కరంగా కలిసికట్టుగా ఉండాలని, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఐక్యత కలిగిన వారమై ఒక్కచోటుండి మిమ్మల్ని నాయన మహింపరచాలని సంగతి ఈ వాక్య వర్తమానం ద్వారా వినడానికి కృప చూపించారు. అందులోకే వందనాలు తెలియజేస్తూ అట్టి భావన నాయందు మాయందు కనిపర్చి మీరే మహిమాగంతా ప్రభావములు పొందుకుందరని మహిమ కలిగిన యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.